నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ది లార్డ్ ఎ రిఫ్యూజ్ ఫర్ ద అప్రెస్డ్, ఎ రిఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. జీవితంలో నలిగిపోయావా? ఏదో పరిస్థితి నిన్ను నలగొట్టినట్టుగా అనిపిస్తుందా? నీకున్న స్థితిగతులు నిన్ను నలిపేస్తున్నట్టుగా, నిన్ను కృంగదీసినట్టుగా, నీకు ఉండాల్సిన విలువలు లేకుండా, నీకు రావాల్సిన సహాయం రాకుండా, నువ్వు పొందవలసిన సహాయం నువ్వు పొందకుండా, నలువైపుల నుండి నీ పరిస్థితులను నలిపివేస్తున్నట్టుగా అనిపిస్తుందా? నలిగిపోతున్నావా? విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యమో చేయడట. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలులు అన్నాడు. ఏదో పెద్ద బలేర్పణ నువ్వు చేయనక్కర్లా. విరిగిన మనసుతో ఆ నలిగి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు నీ ప్రార్థన అలక్ష్యం చేయడు. తప్పనిసరిగా నీకు, నీ కుటుంబానికి జవాబు రాబోతుంది. ఈ స్థితిలో నాకు ఎవరు సాయం చేస్తారంటున్నావా? 9వ కీర్తన 9వ వచనం మాట్లాడుతుంది, నలిగిపోయిన వారికి ఆయన మహాదుర్గమగునట. దేవుడు దుర్గంగా నిలబెడతాడట, ఒక రిఫ్యూజ్గా. రిఫ్యూజీస్ క్యాంప్స్ అంటారు ఇతర దేశాల్లో. మరి అనేక ప్రాంతాల్లో ఒత్తిడి కలిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, ప్రజలు ఎటుపోవాలి అర్థం కానప్పుడు వారు ఇల్లు విడిచి, గూడు విడిచి తిరిగే పక్షుల్లాగా ఇల్లు విడిచి పారిపోవాల్సిన పరిస్థితి, అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుకోకుండా కొన్నిసార్లు నలిగిపోయిన పరిస్థితి, అనుకోకుండా ఊహించకుండా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నువ్వు ఊహించని ఇబ్బందులు నీకు ఎదురైనప్పుడు, నువ్వు ఆలోచించినటువంటి, ఒక ఇమాజిన్ చేయలేదు ఎప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుందని నువ్వు అనుకోలేదు. అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకో. ఆయన వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. దుర్గము అంటే పిల్లరా ఒక ఎత్తైనటువంటి టవర్ లాంటిది. పాత నిబంధన కాలంలో ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా పొరపాటు జరిగినా, ఇతను పొరపాటు వల్ల అవతల వ్యక్తిని చంపాలనుకోలేదు, ఆ గోడను పడగొడుతున్నాడు పైనుండి, కానీ కిందన్న వాడి మీదకి పైనున్న వాడు పడేసిన రాయి వచ్చి పడింది హఠాత్తుగా, యాక్సిడెంటల్లీ. ఊహించుకోలేదు, అలా ఇంటెన్షన్గా చేయలేదు. ఆ రాయి జారి పడగా ఆ వ్యక్తి ప్రాణం పోయింది. అప్పుడు ఇతన్ని పడేసి కొడతారు, చంపేస్తారు ఇతన్ని. ఎందుకంటే ఇతని పొరపాటు వల్ల అతను ప్రాణం పోయింది కాబట్టి. ఇతనైతే ఆ విధంగా అవ్వాలని ఊహించలేదు, ఊహించిన కార్యం ఎదురైంది. అప్పుడు ఇతనికి మరణశిక్ష రాకుండా ఇతను పరిగెడతాడు. ఆ ఆశ్రయపురానికి పరిగెత్తి అక్కడ బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి. ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు, నా పొరపాటు వల్ల ఒక వ్యక్తి గాయం తగిలింది, నా పొరపాటు వల్ల ఒక వ్యక్తి, నా నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి జీవితం మీదకి హాని కలిగేలా చేశాను, నన్ను క్షమించవా, ఈ పాపిని మన్నించుదేవా అని ప్రార్థిస్తున్నప్పుడు ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకొని ప్రార్థించేవాడిని కొట్టకూడదు, శిక్షించకూడదు, అతని మీదకి తీర్పులు తీసుకురాకూడదు. అతను పశ్చాత్తాపడ్డాడు, అతను పొరపాటు కాదది, అతను అనుకోకుండా, ఊహించకుండా జరిగింది కాబట్టి అతన్ని మన్నించమని దేవుడు ఆశ్రయపురంలో వారికి క్షమాభిక్ష పెట్టేవాడు. ఈ రోజుల్లో కూడా నీకు తెలుసో తెలియక కొన్ని చిక్కుల్లో పడ్డావు, ఊహించకుండానే కొన్ని ఇబ్బందుల్లో పడ్డావు. ఫ్రెండ్స్ కొంతమందిని నమ్మించి నైవంచన చేసిన వారు చాలామంది ఉండొచ్చు ఈ లోకంలో. ఈరోజు మనం జీవిస్తున్న లోకము భయంకరమైన అపవిత్రతతో, కీడు చేసే మనసుతో, ఈర్ష్యతో, అసూయతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నాం. ఇది ప్రేమ కలిగిన లోకం కాదు పిల్లరా. నైవంచన చేసే లోకం, నమ్మించి మోసం చేసే లోకం. నువ్వు ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను నిండా ముంచేస్తుంది ఈ లోకం. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నీ సొంత ఇంటి వారు కూడా కావచ్చు. కొన్నిసార్లు నీవు నిర్లక్ష్యంగా ఉన్నావని తెలిస్తే నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అపవాది ఎవరిలోనైనా పనిచేస్తాడు. అయితే నువ్వు గుర్తుంచుపెట్టుకోవాల్సింది, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎన్ని కష్టాలు బాధల్లో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు నలిగిపోయి ఉన్నా, నీకు దుర్గంగా ఉండి కాపాడుతానని చెప్పిన దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ రా, ఆయన పాదాలమే పడు. మొరపెట్టండి, యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి ప్రభు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన ప్రభు. ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.